డయాబెటిస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ డౌన్ అయితే ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి? అండ్ షుగర్ డౌన్ అవ్వగానే ఇమ్మీడియట్‌గా ఏం చేయాలి? అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి డయాబెటిక్ పేషెంట్స్‌కి తెలియాలి. ఎందుకంటే షుగర్స్ డౌన్ అయితే ఏం చేయాలో మనకు తెలిస్తే గనక వాళ్ళ షుగర్స్‌ని కూడా చాలా బాగా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మన ఇండియాలో ప్రతి 100 మందిలో 10 మందికి ఈ టైప్ 2 డయాబెటీస్ అనే ప్రాబ్లం ఉంది. మా ఓపీకి వచ్చే పేషెంట్స్ చాలా మందిని చూస్తుంటాము. వాళ్ళకి 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్నా సరే, వాళ్ళకి షుగర్ డౌన్ అయితే ఎలా గుర్తించాలి అన్నది తెలీదు. అండ్ షుగర్ డౌన్ అయితే ఏం చేయాలన్నది కూడా తెలీదు. ఇలా తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు షుగర్ డౌన్ అవుతుందేమో అని భయపడి చాలా మంది వాళ్ళ మెడిసిన్స్, ఇన్సులిన్ డోస్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. షుగర్స్ డౌన్ అయితే ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి? ఒకటి చెమటలు బాగా పట్టడము. ఆ టైంలో హార్ట్ బీట్ చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. ఆకలి ఎక్కువేస్తది. బాగా నీరసంగా అనిపిస్తది. అండ్ తర్వాత కొంతమందికి చాలా తలనొప్పి కూడా వస్తది. అండ్ ఆ టైంలో యాంగ్షియస్‌గా, రెస్ట్‌లెస్‌గా అయిపోతా ఉంటారు. కొంతమందికి ఆ టైంకి ఫుడ్ తినకపోతే విపరీతమైన కోపం వస్తదన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళలో వాళ్ళకి షుగర్ డౌన్ అయితే సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసే లక్షణాలు చాలా తక్కువగా వస్తాయి. సో కాబట్టి వాళ్ళు కొంతమంది డైరెక్ట్‌గా కోమాలోకి కూడా వెళ్ళిపోయే రిస్క్ ఉంటుంది. హార్ట్ పేషెంట్స్‌కైతే కొంతమందికి షుగర్స్ బాగా డౌన్ అయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో షుగర్స్ డౌన్ అయినప్పుడు బాగా హార్ట్ రేట్ పెరుగుతుంది కాబట్టి హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గి సడన్‌గా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్‌గా ఏం చేయాలి? దీన్ని 3 స్టెప్స్‌గా చెప్తాను నేను. ఫస్ట్ స్టెప్, మన ఇంట్లో గాని గ్లూకోమీటర్ ఉంటే గనక, అంటే మనం బ్లడ్ షుగర్ చెక్ చేసుకునే మెషిన్ మన ఇంట్లో ఉంటే గనక, ఫస్ట్ స్టెప్ మనం వెంటనే షుగర్స్ చెక్ చేసుకోవాలి. షుగర్స్ చెక్ చేసుకోగానే ఆ షుగర్ లెవెల్స్ అనేవి 80 కన్నా బిలో ఉంటే గనక మనకి షుగర్ డౌన్ అయినట్టు. అంటే మీకు ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ వస్తాయో, అంటే చెమట పట్టడము, గుండె ధర, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో మీరు వెంటనే షుగర్ చెక్ చేసుకోవాలి. షుగర్ చెక్ చేసుకుంటే ఆ షుగర్ లెవెల్స్ 80 కన్నా తక్కువ ఉంటే గనక మనకి షుగర్స్ డౌన్ అయినట్టు. సెకండ్ స్టెప్‌లో మనం రూల్ ఆఫ్ 15ని ఫాలో అవ్వాలి. రూల్ ఆఫ్ 15 అంటే ఏంటి అంటే, మనం 15 గ్రామ్స్ ఫాస్ట్‌గా గ్లూకోజ్ రిలీజ్ చేసే ఫుడ్స్‌ని తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఫుడ్స్ ఎంత ఫాస్ట్‌గా గ్లూకోజ్‌ని రిలీజ్ చేస్తే మనకి సిమ్టమ్స్ అంత ఫాస్ట్‌గా తగ్గుతాయన్నమాట. సో ఇలా ఫాస్ట్‌గా గ్లూకోజ్ రిలీజ్ చేసే ఫుడ్స్ ఏంటి? బెస్ట్ ఫుడ్ గ్లూకోజ్ పౌడర్. అంటే మనకి గ్లూకాన్-డి అనే పౌడర్ ఉంటది కదా! ఆ గ్లూకాన్-డి పౌడర్‌లో 100% గ్లూకోజే ఉంటది. సో అది మనకి నోట్లో వేసుకోగానే వెంటనే నోట్లో కరిగిపోయి మనకి బ్లడ్‌లోకి గ్లూకోజ్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో మనకి సిమ్టమ్స్ కూడా చాలా క్విక్‌గా మనకి రిలీఫ్ వస్తది. ఒకవేళ గ్లూకాన్-డి పౌడర్ గాని మీకు అవైలబుల్‌గా లేకపోతే షుగర్ తీసుకోవచ్చు. ఈ షుగర్ కూడా మనం 15 గ్రామ్స్ తీసుకోవాలి. 15 గ్రామ్స్ అంటే 3 టీ స్పూన్స్. అంటే మన టీ స్పూన్స్ అయితే ఒక్కొక్క టీ స్పూను 5 గ్రామ్స్ ఉంటది కాబట్టి 3 టీ స్పూన్స్ తీసుకోవాలి. ఒకవేళ టేబుల్ స్పూన్ అయితే గనక 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది సరిపోతుంది. కాకపోతే ఈ షుగర్‌లో 50% గ్లూకోజ్ ఉంటుంది. 50% ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ షుగర్ అనేది మనకి డైజెస్ట్ అయ్యి ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనేది రిలీజ్ అవ్వాల్సొస్తది. సో అందులో 50% గ్లూకోజే ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతది. అలా కాకుండా ఒకవేళ ఇది కూడా లేకపోతే 3 టీ స్పూన్స్ హనీ కూడా తీసుకోవచ్చు. హనీలో కూడా 50% గ్లూకోజ్ ఉంటుంది. కొంతమంది షుగర్స్ డౌన్ అయితే ఐస్ క్రీమ్ తింటాము, చాక్లెట్స్ తింటామని చెప్తా ఉంటారు. బట్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే అందులో షుగర్‌తో పాటు కూడా ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం తినే ఐస్ క్రీమ్‌లో గాని, చాక్లెట్‌లో గాని ఉండే గ్లూకోజ్ అనేది ఫాస్ట్‌గా మన బ్లడ్‌లోకి వెళ్ళదనమాట. ఆ ఫ్యాట్ అనేది ఆ గ్లూకోజ్‌ని ఫాస్ట్‌గా అబ్జార్బ్ కాకుండా ఆపేస్తది. సో మనకి ఇమ్మీడియేట్ రిలీఫ్ అనేది రాదు. సో ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తియ్యగా ఉంటాయి కాబట్టి మనకి షుగర్‌ని ఫాస్ట్‌గా పెంచేస్తాయి అనుకుంటాము. బట్ అది కరెక్ట్ కాదండి. సో బెస్ట్ ఏంటి అంటే మనకి గ్లూకోజ్ పౌడర్ అనేదే బెస్ట్. ఇలా 15 గ్రామ్స్ గ్లూకోజ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ షుగర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ షుగర్ అనేది నార్మల్ అయిందా లేదా, మనకి అబోవ్ 80 వచ్చిందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ 80 కన్నా బిలో వచ్చిందనుకోండి మళ్ళీ 15 గ్రామ్స్ గ్లూకోజ్ అనేది తీసుకోవాలి. లేదు 15 మినిట్స్ తర్వాత షుగర్ అనేది 80 కన్నా అబోవ్ వచ్చిందనుకోండి, మళ్ళీ డౌన్ అవ్వకుండా ఉండడానికి మనం స్లోగా అబ్జార్బ్ అయ్యే కార్బోహైడ్రేట్ ఇప్పుడు తీసుకోవచ్చు. ఎందుకు? ఈ స్లోగా అబ్జార్బ్ అయ్యే కార్బోహైడ్రేట్ అనేది మనం ఇప్పుడు తీసుకుంటే నెమ్మదిగా కొంచెం గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి మళ్ళీ షుగర్ డౌన్ అవ్వకుండా తర్వాత హెల్ప్ చేస్తుంది అనమాట. స్లోగా గ్లూకోజ్ రిలీజ్ చేసే ఫుడ్స్ ఏంటి అంటే ఏదైనా మిల్క్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, బ్రెడ్ అవ్వచ్చు, లేకపోతే మీరు రొటీన్ గా ఆ టైంకి చేసే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఫుడ్ గా తీసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు 2 టైమ్స్
15 గ్రామ్స్ గ్లూకోజ్ తీసుకున్నా ఇంకా షుగర్ డౌన్ గానే ఉందంటే కనుక మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి అండ్ వీలైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మనం షుగర్స్ని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎక్కువగా ప్రాబ్లం ఎవరితో వస్తుందంటే ఇన్సులిన్ వాడి షుగర్ డౌన్ అయ్యే వాళ్ళకన్నా టాబ్లెట్స్ వాడి షుగర్ డౌన్ అయ్యే వాళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లం. టాబ్లెట్స్లో కూడా మనకి గ్లిమిపెరైడ్, గ్లిక్లాజైడ్ ఇలాంటి జీతో స్టార్ట్ అయ్యే మెడిసిన్స్ వాడే వాళ్ళకి ఎక్కువగా షుగర్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే అవి ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేసి ఇన్సులిన్ని ఎక్కువగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అండ్ ఆ రిలీజ్ అయిన ఇన్సులిన్ మన బాడీలోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ షుగర్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ టాబ్లెట్స్ వాడి షుగర్ డౌన్ అయిన వాళ్ళకి కొంతమందికి ఈవెన్ షుగర్స్ 2 days వరకు కూడా డౌన్ అవుతానే ఉంటాయి. అంటే ఫస్ట్ డౌన్ అయినప్పుడు మనం ఏదైనా తింటే కరెక్ట్ అయిపోతుంది, మళ్ళీ ఒక 3 hours తర్వాత డౌన్ అవుతుంది, మళ్ళీ 6 hours తర్వాత డౌన్ అవుతుంది. అలాగా రిపీటెడ్గా షుగర్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. సో షుగర్ టాబ్లెట్స్ వాడి డౌన్ అయిన వాళ్ళకి ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి షుగర్ డౌన్ అయితే కనుక మీరు ఆల్వేస్ బెటర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ షుగర్స్ రిపీటెడ్గా డౌన్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకుని మన డోసెస్ అడ్జస్ట్ చేసుకోవడం మంచిది. సో ఈ గ్లూకాన్-డి పౌడర్ కానీ, షుగర్ కానీ ఇవన్నీ కూడా కొంచెం కాన్షియస్గా ఉండి వాళ్ళకి సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే తీసుకోవాలి. కానీ మరీ అన్కాన్షియస్ అయిపోతే కనుక, అంటే స్పృహలో లేకుండా అయిపోయినా కానీ, ఫిట్స్ వచ్చి మనకి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదంటే కానీ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి మనకి సెలైన్ రూపంలో గ్లూకోజ్ అనేది ఎక్కించాల్సి వస్తుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయారు, మీరు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది అంటే కనుక మీరు ఇంట్లో ఏం చేయొచ్చు అంటే మీరు గ్లూకాన్-డి పౌడర్ తీసుకుని అందులో కొన్ని డ్రాప్స్ వాటర్ వేస్తే కనుక అవి కొంచెం సెమీ సాలిడ్ ఒక జెల్లీ లాగా అవుతుంది. ఆ జెల్లీని మనము నోట్ లోపల అంటే బుగ్గ లోపల కానీ ఈ లోవర్ లిప్ కింద కానీ పెట్టేస్తే అది స్లోగా ఆ గ్లూకోజ్ అక్కడి నుంచి రిలీజ్ అయ్యి బ్లడ్లో కలుస్తుంది అనమాట. సో ఈ రకంగా చేయడం వల్ల మనం వాటర్ పోసేయకుండా జస్ట్ చిన్న పేస్ట్ లాంటిది, అంటే గ్లూకోజ్ పేస్ట్ని మనం నోట్లో పెడితే కనుక ఈ లోపల హాస్పిటల్కి వెళ్ళే లోపల ఆ బుగ్గ లోపల ఉన్న గ్లూకోజ్ నుంచి కంటిన్యూస్గా బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్ళి షుగర్స్ పెరిగి మళ్ళీ కాన్షియస్గా అయి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ రూల్ ఆఫ్ 15లో ఫస్ట్ షుగర్స్ డౌన్ అయిన తర్వాత 15 grams ఫాస్ట్గా గ్లూకోజ్ రిలీజ్ చేసే ఫుడ్స్ని తీసుకోవాలి. మళ్ళీ 15 minutes తర్వాత షుగర్ చెక్ చేసుకుని అది నార్మల్ అయిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ నార్మల్ కాకపోతే మళ్ళీ ఇంకొక 15 grams కార్బోహైడ్రేట్ తీసుకోవాలన్నమాట. సో ఇది ఇమ్మీడియట్గా ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనము షుగర్స్ డౌన్ అయిన తర్వాత ఒకవేళ ప్రతిరోజు ఇలాగే డౌన్ అవుతుంది అనుకోండి, ఇలా షుగర్స్ డౌన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన మెడిసిన్స్, ఇన్సులిన్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూద్దాం.